పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామానికి చెందిన అపర దానకర్ణుడు మహా అన్నదాత శ్రీ కొవ్వూరి బసివిరెడ్డి గురించి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చేసిన ప్రస్తావన ప్రాంత ప్రజల్లో గర్వాన్ని నింపింది. త్యాగం అంటే ఆస్తిని ఇవ్వడం మాత్రమే కాదు, జీవితాన్ని సమాజానికి అంకితం చేయడమే నిజమైన త్యాగమని నిరూపించిన మహనీయుడు బసివిరెడ్డి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి అసామాన్య దాతృత్వంతో అపర దానకర్ణుడుగా ఎదిగిన ఆయన సేవలను సభ ముందు ఉంచడం అనపర్తి నియోజకవర్గానికి గౌరవకారణంగా నిలిచింది. కేవలం ప్రశంసలకే పరిమితం కాకుండా బసివిరెడ్డి స్మృతిని శాశ్వతం చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సేవలకు గుర్తింపు లభించేలా చర్యలు చేపట్టాలని గళం విప్పారు. ఏదైతే అనపర్తి నియోజకవర్గంలో ఒక అపర దానకర్ణుడిగా మహా అన్నదాతగా పేరొందిన ఒక మహోన్నత వ్యక్తి చరిత్ర గురించి ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం కోసం ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాను. మరి 1852లో కొవ్వూరు బసివిరెడ్డి గారని ఒక మహోన్నత వ్యక్తి గొల్లల మామిడాడలో జన్మించారండి. వారు సామాన్య కుటుంబంలో జన్మించి పెద్ద ఎత్తున దేశ విదేశాల్లో పత్తి, ధాన్యం వంటి ఎగుమతులు ఇవన్నీ చేసి వేలాది ఎకరాలు సంపాదించి ఆ భూమి తన కోసం కాదు, భూమి హక్కుగా కాదు భరోసాగా మార్చాలనే ఉద్దేశంతో ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 4,000 ఎకరాలు 42 కాలనీలుగా ఆ రోజు ఏర్పాటు చేసి బసివిరెడ్డిపేటలుగా ఏర్పాటు చేశారు. ఇవాళ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మనం చూడగలుగుతా ఉన్నాం. అదేవిధంగా ఆకలితో అలమటించే ప్రాణానికి అన్నదానం చేయాలనే ఉద్దేశంతో ఉభయ గోదావరి జిల్లాల నలుమూలల అనేక సత్రాలు, అన్నదాత సత్రాలు ఏర్పాటు చేశారు. ఈ రోజు కూడా బసివిరెడ్డి సత్రం అని సామర్లకోట రైల్వే స్టేషన్ ఎదురుగా మనం చూస్తా ఉన్నాం. ఆ రోజుల్లో హౌరా నుంచి సామర్లకోట వెళ్లే ప్రతి ట్రైను సామర్లకోట స్టేషన్ లో గంట సేపు ఆగితే అందులో ప్రయాణికులందరికీ సత్రంలో భోజనం పెట్టడం, ఆ విషయం తెలుసుకున్న అప్పటి విక్టోరియా మహారాణి గారు కూడా ఆయనకి 1897 సెప్టెంబర్ 7వ తేదీన మహా అన్నదాత అని ఒక ప్రశంసా పత్రాన్ని కూడా ఇచ్చారు. అదేవిధంగా అనేక బావులు తవ్వించారు, చెరువులు నిర్మించారు. ముఖ్యంగా 1911లో